హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నవలా సాగరం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం భాగ్యచక్రం నవల చదువుకుంటున్నాం కదా, కోడూరు కౌసల్యాదేవి గారిది. 6వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సాయంత్రం నగేష్ వచ్చి, ఇవాళ మీరు మా ఇంటికి రావాలి అని అడగగానే తక్షణం అంగీకారం తెలియజేశాడు శ్రీపతి. ఆ ఇద్దరూ కలిసి వెళ్ళిపోతుంటే అమితంగా విస్మయం చెందింది జయశ్రీ. మధ్యాహ్నం వచ్చినప్పుడు నన్ను కూడా రమ్మని ఆహ్వానించాడే, ఇప్పుడు అసలు నా వైపైనా చూడకుండా వెళ్ళిపోతున్నాడు. ఎంత గర్వం, ఎంత అహంకారం! అడిగినప్పుడు తక్షణం అంగీకారం తెలుపలేదని కాబోలు. ఇప్పుడు ఒకసారి అడిగితే నా అమర్దానా, ఇంకోసారి అడిగితే నేను మాత్రం అంత మొండిగా రాననేస్తానా? జయశ్రీ తనలో తాను అలా రోషంతో అవమానంతో కుమిలిపోతూ ఉండగానే అమ్మాయి గారు అని పిలుస్తూ ఓ 40-50 ఏళ్ల పుణ్యస్త్రీ లోనికి వచ్చింది. రా లోపలికి, ఏం కావాలి ప్రశ్నించింది జయశ్రీ. డాక్టర్ బాబు గారి అమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి. మా అత్తయ్య గారా? సంతోషంగా ఆశ్చర్యంగా చూసింది జయశ్రీ. పద, సిద్ధంగానే ఉన్నాను అంటూ ఆమెను అనుసరించింది. కానీ లోపల చాలా పశ్చాత్తాపడింది తన తొందరపాటుకు. బావను, అతని ఉదాత్తతను నేను ఎప్పటికప్పుడే పొరపాటుగా అంచనా వేసుకుంటున్నాను. పరాయిదాన్నైనా నా విషయంలోనే అతడింత ఉత్తమంగా ఉదాత్తంగా ప్రవర్తిస్తుంటే ఇక ఆత్మీయులైన వారి విషయంలో ఎంత ఘనంగా ఉంటాడో. అతడి అర్థాంగి అయిన అంగన అదృష్టవంతురాలు, నిస్సందేహం. సింహద్వారం దగ్గరకు వచ్చి మరింత ఆశ్చర్యపోయింది జయశ్రీ. గుమ్మం ముంగిట నిలబడి ఉన్న అందమైన ఒంటెద్దు సవారీ బండిని చూసి. బండి ఎందుకు? దగ్గరేగా అన్నది. అవుననుకోండి, కానీ నడిచి తిరగటం బాగుండదండి. మీరేమో ఘరానా ఇంటి కన్యలు. సంభాషణ మార్చాలనిపించింది జయకు. నీకేం పని మా అత్తయ్య గారింట్లో అడిగింది. ఓ పనంటూ లేదమ్మా, అమ్మగారు ఏం చెప్తే అదే చేస్తూ వారి చేతికి సాయంగా ఉంటూ ఎప్పుడూ అక్కడే ఉంటాను. అందుకే వారి తరపున నన్ను పంపారు. అమ్మగారు ఎక్కడికి వెళ్ళరండి, అందుకే. లేకుంటే తానే వచ్చి ఉందునని చెప్పమన్నారు. నీ పేరేమిటి? మంగమ్మ. బండి భాగ్యచక్రం ముంగిట ఆగింది. కాలినడకన వచ్చిన మామ మేనల్లుళ్ళు కూడా అప్పుడే అక్కడకు చేరుకున్నారు. రాజయ్య అని జయశ్రీని ఆహ్వానిస్తూ, ఇది నా హాస్పిటల్ అండి అన్నాడు నగేష్ శ్రీపతితో. ఆహా, మామూలుగా కొట్టాడు శ్రీపతి. రండి లోపలికి పోయి చూద్దాం అన్నాడు తిరిగి. ఆసుపత్రి భవనం పైన బంగారు కాంతులు ఈనుతున్న సగర్వంగా మెరుస్తున్న భాగ్యచక్రం అన్న నామధేయాన్ని మరీ మరీ కళ్ళు చికిలించి చూస్తూ తల గోక్కుంటూ నిలబడ్డాడు శ్రీపతి. ఏమిటండి అలా చూస్తున్నారు? కుతూహలంగా ప్రశ్నించాడు శ్రీ నగేష్. ఏం లేదు, ఏమో అంటూ పరధ్యానంగా లోపలికి నడిచాడు శ్రీపతి. ఆసుపత్రి వరండాలో నడుస్తూ అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేయసాగాడు శ్రీపతి. వేదవ ఆసుపత్రులు, నర్సులు ఏమిటో చిరాకు నాకు, వీళ్ళు హడావుడిగా తిరగటం చూస్తే. శ్రీ నగేష్, జయశ్రీ ముఖముఖాలు చూసుకున్నారు. ఆ మాటలు విన్న 2-3 నర్సులు అర్థం కాక అయోమయంగా చూశారు. ఒక్కో విభాగాన్నే వివరంగా చూపించసాగాడు నగేష్. ఏమిటో చప్పరించేశాడు శ్రీపతి. ఆసుపత్రులు, డాక్టర్లు పెద్ద ఆర్భాటమే కానీ నిజంగా చచ్చేవాళ్ళని ఎవరాపగలరో? ఏదో ధనార్జనకు మార్గాలు ఇవి, అంతే. నగేష్ అప్పటికీ మాట్లాడలేదు. శ్రీపతి అలా నోటికొచ్చినట్లు మాట్లాడుతూనే ఉన్నాడు. వెదవ రంగు నీళ్లు గొంతులో పోయడానికి పెద్ద తెల్ల గౌన్లు, తెల్ల కిరీటాలు పెట్టుకున్న నర్సు అంటూ విసుక్కున్నాడు మందు గ్లాసుతో ఎదురైన ఓ నర్సును చూసి. 3 మెంటల్ పేషెంట్స్ ఉన్న ఒక వార్డులో ప్రవేశించారు. అందులో ఒక రోగి శ్రీపతి దృష్టిని ఆకట్టేశాడు. ఆ రోగి చేతులు 2 కలిపి ఒక ఊచకు కట్టి అతన్ని ఒక కటకటాల గదిలో బంధించారు. ఎదుట కనిపిస్తున్న ఒక ఉన్నత భవనాన్ని చూస్తూ పట్టుదలతో గాలిలోకి ఎగురుతున్నాడు ఆ వ్యక్తి. అతడిని తదేక దీక్షతో చూస్తున్నాడు శ్రీపతి. ఏమిటో, ఎందుకలా ఎగిరెగిరి పడతావు? అధికారంగా అడిగాడు నగేష్. ఆ వ్యక్తి ఒక్కసారి తను చేస్తున్న పనిని తాత్కాలికంగా ఆఫ్ చేసి ఆగంతుకులను పరీక్షగా చూశాడు. మీరా డాక్టర్ బాబు? ఎవరో అనుకున్నాలండి అంటూ ఓ పిచ్చి నవ్వు నవ్వాడు. ఆ చేతులు చూసావా? నువ్వు ఎగురుతుంటే కట్లకు ఎలా కోసుకుపోతున్నాయో, కుదురుగా ఉండు ఆజ్ఞాపించాడు నగేష్. ఆ రోగికి కోపం వచ్చింది. మనుషులు ఉన్న చోటే ఉండిపోతే పైకి ఎలా వెళ్తారు? చూసారా ఆ ఎదటి మేడ? దానికి నాకు పోటీ. ఎవరినడికి కట్టాడా మేడ? నాకంటే ఎత్తుగా, అందుకే దానికంటే ఎత్తుగా ఎగురుతాను.
తిరిగి తన ఘనతకు తానే నవ్వుకున్నాడు. పాపం పిచ్చివాడు, సానుభూతి కురిపించాడు శ్రీపతి. అది శ్రీ నగేష్ కు జయశ్రీకి కూడా ఆశ్చర్యమే కలిగించింది. మరో గదిలో ఓ మతి భ్రమించిన వ్యక్తి నోటికొచ్చిన మాటలన్నీ చేర్చి తోచని వరసగట్టి పాడుకుంటూ ఆనందిస్తున్నాడు. ఒకడెందుకో తనలో తానే దుఃఖిస్తూ కూర్చున్నాడు. ఇంకో వ్యక్తి ఎవరో చాలా చదువుకున్నవాడిలా ఉన్నాడు. వాలకం చూడగా ఒక శుద్ధ ముక్కతో నేల గోడలు అంతా ఆల్జీబ్రా ఈక్వేషన్స్ తో నింపేస్తున్నాడు. మనుషులు వస్తున్న సవ్వడి విని తలెత్తి, ఇలా రండి డాక్టర్ గారు అని పిలిచాడు సీరియస్ గా. a² + b² + c² ఒక వంక తన అభిమానమైన ఈక్వేషన్స్ వల్లవేస్తూనే ఉన్నాడు. ఏం కావాలి అడిగాడు నగేష్. చూడండి, ఈ లెక్క రైటో కాదో కాస్త చూసి చెప్పండి. రైటే, అద్భుతంగా ఉంది, మీ తెలివి అద్వితీయం. డాక్టర్ పెంచుకొని వెళ్ళిన పేషెంట్ ముఖం వికసించింది. ఇతడు మ్యాథమెటిక్స్ ఎంఎస్సి. పాపం ఎంఎస్సి పరీక్షల్లో పోనిద్దు వెధవ గోళ విసుక్కుంది జయశ్రీ. పదబాబు పోదాం, ఈ వెధవ పిచ్చి గోళ చూసే కొద్ది కంపరం ఎత్తుతోంది. బాగా చెప్పావు, ఇక్కడే ఉంటే మనమతిపోయేటట్టుంది అంటూ దగ్గరగా నవ్వాడు శ్రీపతి. మతిమాలిన తండ్రి, మతి ఉన్న కూతురు కూడా ఒకే అభిప్రాయం వెలుపొచ్చడం ఆశ్చర్యమైంది శ్రీ నగేష్ కు. నడవండి, మీకు విసుగ్గా ఉంటే వెళ్ళిపోదాం అన్నాడు పైకి మాత్రం ప్రసన్నంగా. అబ్బాయి, ఎలా వెళ్తున్నావు బావా ఇంతమంది పిచ్చి వాళ్లతో? మా నాన్న ఒక్కడితోనే నాకు విసుగెత్తి ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. నీ ఓర్పు మెచ్చుకోతగ్గది అన్నది జయశ్రీ నగేష్ తో రహస్యంగా. నగేష్ నిశ్శబ్దంగా చూస్తూ గంభీరంగా అన్నాడు, అలాగే ప్రతి డాక్టరు అనుకుంటే పేషెంట్ల గతి ఏమవునో ఒకసారి ఆలోచించు. ఆ విసురు సూటిగా తనకే వచ్చి తగలడంతో జయశ్రీ ముఖం కొంచెం వాడినా వెంటనే తేరుకుంది. గ్రహించనట్లుగా నటిస్తూ సంభాషణ మరో పక్కకు మళ్లించింది. అయితే ఈ పల్లెటూళ్ళలోకి ఇన్ని రకాల పేషెంట్స్ ఎలా పోగడ్డారు బావా? అందులో అంత విశేషమేమీ లేదు. నేటి మానవులకు తిండి, నీరు, గాలి ఎంత అవసరమో వైద్యము అంత అవసరమే. చీటికి మాటికి ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి ఎంతో డబ్బు ఖర్చు అయిపోయి పట్టణాలకు ఎగబడే ప్రజలు సమీపంలోనే దగ్గరలోనే ఆ వైద్య సదుపాయం దొరుకుతుంటే ఇక్కడికే వస్తారుగా. వైద్యం ఖర్చును మించిన ప్రయాణ ఖర్చు పెట్టుకోవడం వారికి మాత్రం ఆనందమా? అంతేనంటావా? ఇంకా జయశ్రీకి సందేహ నివృత్తి కాలేదు. సందేహమా? చూస్తున్నావుగా నా హాస్పిటల్లో జనాన్ని. ఇక్కడ నేను ప్రాక్టీస్ పెట్టిన దగ్గర నుండి ఈ చుట్టుపక్కల 10-15 గ్రామాల వరకు ఎవ్వరూ పట్టణాలకు పోవడం లేదంటే నమ్ము. దైవకృప వల్ల నేను పట్టిన ప్రతి కేసు ఇంతవరకు జయప్రదం అవుతూనే ఉన్నది. ఇక్కడ హాస్పిటల్ పెట్టడంతో జనం ఎక్కువ అవ్వడంతో కొన్ని ఇళ్ళు లేచి గ్రామం పెద్దదైంది. మెల్లమెల్లగా ఆనాటికానాడు సోడా కొట్లు, కిరాణా కొట్లు ఎక్కువవుతున్నాయి ఈ ఊళ్ళో. పనులు లేక కటకటలాడే పేద ప్రజలకు రకరకాల ఉపాధులు కూడా లభిస్తున్నాయి. అలాగే ఇంకా అభివృద్ధి అవుతుంది. పల్లెలో రాబడి ఉండదేమోనని భయపడే డాక్టర్లకు నా ఆసుపత్రే ఆదర్శమని నేను సగర్వంగా చెప్పగలను. అలా మాట్లాడుకుంటూనే శ్రీ నగేష్ గృహాన్ని సమీపించారు. వారి కోసం ఎదురు చూస్తున్నట్లుగా శ్రీదేవి గుమ్మంలోనే నిలబడి ఉన్నది. చాలా కాలం తర్వాత సోదరుణ్ణి చూసిన శ్రీదేవి కొద్దిసేపు కళ్ళప్పగించి చూస్తూ శిలలా నిలబడిపోయింది. ఏదో అనిర్వచనీయమైన బాధా పరితత్వతతో సిగ్గుతో తలవాల్చి నిలబడిపోయింది జయశ్రీ. నగేష్ జాగ్రత్తగా శ్రీపతిని పరీక్షిస్తూ నిల్చున్నాడు. ఇంటిని శ్రీదేవిని పరీక్షగా మార్చి చూస్తూ ఏదో ఆలోచించసాగాడు శ్రీపతి గంభీరంగా. వీరు మా అమ్మగారండి, పేరు శ్రీదేవి అన్నాడు నగేష్ శ్రీపతితో. అలాగా, సంతోషం అన్నాడే కాని ఆ పేరు అతడిలో ఏదో సంచలనం తెచ్చినట్లే కనపడింది నగేష్ కు. ఎలా ఉంది మా ఇల్లు అడిగాడు శ్రీ నగేష్ శ్రీపతిని. ఇంటికేం దివ్యంగా ఉంది, రామ్మ ఇలా కూర్చున్నావు అన్నది శ్రీదేవి. జయశ్రీ నెమ్మదిగా వెళ్లి మేనత్త పక్కన కూర్చుంది. తనను చూడగానే, ఇంతకాలానికి పిచ్చి అన్నగారిని చూడగానే శ్రీదేవి కదిలి ఏడుస్తూ విచారం వ్యక్తీకరిస్తుందని, ఇంతకాలం వచ్చి తమను చూడనందుకు పలు విధాల క్షమాపణలు కోరుకుంటుందని భావించిన జయశ్రీ అంచనా పొరపాటైంది. సాధారణమైన వాళ్లకు
ఊహకు అందని వ్యక్తిత్వం శ్రీదేవిది. అతి సాధారణంగా యోగక్షేమాలు, శ్రీపతి యొక్క ప్రస్తుత పరిస్థితిని మాత్రం కనుక్కున్నది శ్రీదేవి. మాటలు, ప్రవర్తన అంతా చాలా తెలివిగానే ఉన్నాయే అన్నది శ్రీదేవి. కొంత తడవు శ్రీపతిని పరీక్షించి చూసిన అనంతరం సన్నగా నిట్టూర్చింది జయశ్రీ. అవును, ఆ ఒక్క విషయంలో మినహా నాన్న తెలివికి మరే లోపము లేదత్తయ్య అన్నది విచారం వ్యక్తం చేస్తున్న కంఠంతో. వంట మనుషులు కాఫీ పలహారాలు తెచ్చి అందిస్తుంటే ఆశ్చర్యంగా చూశాడు శ్రీపతి. మళ్ళీ ఇంటినంతను శ్రీదేవిని పరీక్షగా చూశాడు. ఏమండి, మిమ్మల్ని మీ ఇంటిని అంతను ఇదివరలో ఎప్పుడో చూసినట్లు ఎరుగున్నట్లు అనిపిస్తుందేంటి నాకు అన్నాడు హఠాత్తుగా శ్రీదేవితో. శ్రోతలు ముగ్గురు ఉలిక్కిపడ్డారు. శ్రీపతిలో తాను ఆశించిన మార్పు కొద్దిగానైనా కనిపిస్తున్నందుకు అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. తిరిగి తానే అన్నాడు శ్రీపతి, మీ పద్ధతులు, మీ గృహము అంతా పట్టణవాసాల్లో మాదిరిగానే ఉన్నది, కానీ ఎక్కడా పల్లె పోకడలే లేవండి. శ్రీ నగేష్ యుక్తిగా అన్నాడు. మాకు కూడా మిమ్మల్ని పూర్వం ఎప్పుడూ చూసినట్లే అనిపిస్తున్నదండి. గుర్తు చేసుకోండి, ఒకవేళ ఎప్పుడైనా పాత పరిచయం ఉన్నదేమో. చాలాసేపు ఆలోచించిన శ్రీపతి, అయితే మీ నాన్నగారి పేరేమిటి అన్నాడు నగేష్ను. శ్రీ నగేష్ చెప్పాడు. ఆయన పేరు శ్రీకంఠం గారు. ఆయన దగ్గర నేను ఉండేవాణ్ణి కాదు, ఇక్కడ మా తాతగారి దగ్గరే పెరిగేవాణ్ణి. నన్ను చూడటానికి వస్తూ ఒకసారి దారిలో గుర్రం మీద పడి చనిపోయారు శ్రీదేవి అన్నది. ఒక్క కొడుకని ప్రాణాలన్నీ అతడి మీదనే నిలిపి ఉండేవారు. తీరా అతడు ఎదిగి వచ్చి ప్రయోజకుడు అయ్యే నాటికి చూసుకోలేకపోయారు. ఆమె కంఠం గాద్గాదికమైంది. ఈ సంగతులన్నీ వినటంతో శ్రీపతికి గతం లేలగానైనా జ్ఞాపకం రాగలదనే నగేష్ ఆశ అడియాశ అయ్యింది. ఉన్నట్టుండి శ్రీపతి వదనంలో రౌద్రం తాండవించింది. తీవ్ర కంఠస్వరంతో అన్నాడు నగేష్తో, అవును, మీ సుఖాలు మీ ఇష్టాలే మీవి, కానీ మీకు పెద్దవాళ్ల ప్రేమలతో పనేమిటి? నువ్విక్కడ తాతగారింట్లో కులుకుతున్నావు, అక్కడ తండ్రి చచ్చాడు, వెళ్ళావా? ఏమిటిగా నువ్వు అప్పుడు కన్న తండ్రిని ఉద్ధరించింది? ఆ ధోరణికి అలవాటైపోయింది జయకి. నగేష్కి ఏమీ ఆశ్చర్యం కలగలేదు, కానీ శ్రీదేవి కొంచెం కంగారు పడింది. అదే వచ్చిన చిక్కత్తయ్య, ఇంతవరకు ఇంత తెలివిగా మాట్లాడారా? అంతలోనే అట్లాగే వచ్చేసింది ధోరణి. అది తగ్గించడానికే బావ తాపత్రయం. తగ్గు స్వరంతో జయశ్రీ మేనత్తకు విషయాన్ని వివరించింది. ఓ, అప్పటికి కుదుట పడింది శ్రీదేవి మనస్సు. ఎలాగైనా ఆ సంభాషణ మళ్లించి వేయి బాబు అన్నది జయశ్రీ శ్రీ నగేష్తో. నగేష్ మాత్రం అలాగే తొడగకుండా కీచి వదిలిన బొమ్మలాగా వాగుతున్న మేనమామను పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు. ఈ కాలపు యువకులకి ఇది రోగం. నా కొడుకులు చూసారా, నా మాట కడచెవిన పెట్టి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు. నేనేమైనా కడకు చచ్చినా వాళ్లకు బెంగ ఉండదు. వస్తారంటారా? నేను చస్తే అంటూ శ్రీదేవిని సమాధానం చెప్పమన్నట్లు ఆమె వైపు చూశాడు. ఆమె తికమక పడింది. తల్లి కలవరపాటును చూసిన నగేష్, అమ్మా, వారికి మన ఇల్లు చూయించు అంటూ రండి అన్నాడు శ్రీపతితో. అంటూనే తిన్నగా పూల మొక్కల దొడ్లోకి దారి తీశాడు. సంభాషణకు ఆరంభంలోనే బ్రేక్ పడ్డంతో వాగ్ధోరణి మరిచిపోయి నగేష్ అనుసరించాడు శ్రీపతి. అమ్మయ్య, తేలిక పడ్డ హృదయంతో అన్నది జయశ్రీ. ఆ మాత్రంతోనే ఆగారు. ఇప్పుడు ఎంత హంగామో చేస్తారోనని భయపడ్డాను. వాత్సల్యంతో పెద్ద తరహా ఉట్టిపడేటట్టు అన్నది శ్రీదేవి. భయపడకమ్మా, తగ్గిపోతుందిలే. అబ్బాయి పట్టిన కేసులన్నీ బాగుపట్టమే చూశాను ఇంతవరకు. పూల మొక్కల దగ్గర కూర్చున్న శ్రీపతి వదనం తిరిగి ప్రసన్నమై బాగా మాట్లాడడం చూసి అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. రండి, ఇల్లు కూడా చూసొచ్చి కూర్చుందాం అన్నది శ్రీదేవి తెలియక. చూడొచ్చులే అంటూ సైగ చేసి వద్దని వారించాడు నగేష్. మరి మాట్లాడకుండా శ్రీదేవి జయశ్రీ అక్కడే కూర్చున్నారు. కొద్దిసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకునేసరికి డాక్టర్ కోసమే ఎవరో వచ్చారు ఆక్రోశిస్తూ. బాబు, నా బిడ్డ చచ్చిపోతోంది, బ్రతికించాలి. వెంటనే లేచి నిల్చున్నాడు నగేష్. ఏమిటి జబ్బు? ఏడవకు, ఇప్పుడే వస్తాను. ఏం లేదు బాబు, మసూచికం పోసింది, దానికి వైద్యం ఎందుకులమ్మని ఊరుకున్నాం. ఇప్పుడేమిటో పిల్ల కళ్ళు తేల వేస్తున్నది. పద త్వరగా. మరి నిలబడలేదు నగేష్. వెళ్ళిపోతూనే అన్నాడు శ్రీపతి జయశ్రీలతో, మీరు కొంచెం సేపు కూర్చుని వెళ్ళండి, అవతల ప్రాణాలతో పని అంటూనే ఉన్నాడు. మరో నిమిషంలోనే వీధిలోకి వెళ్లిపోయి కనుమరుగయ్యాడు. విధి నిర్వహణలో సర్వాన్ని విస్మరించిన అతని గాంభీర్యానికి, ప్రాణరక్షణకై స్వార్థరహితంగా ప్రవర్తిస్తున్న అతని అమోఘమైన
స్వభావానికి విస్మయ విప్పారిత నేత్రాలతో తిలకిస్తున్న జయశ్రీతో అన్నది శ్రీదేవి. ఇదే వరుస తల్లి. ఎదుటివాడి కష్టం తనదే అనుకుని నిల్చున్న పాటను పరిగెత్తడం, నిప్పుల్లో దూకటం కూడా చేస్తాడు. ఎటువంటి జబ్బైనా ఎలాంటి అంటురోగమైనా వెళ్ళిపోవడమే కాని వెనుదీయడు, ఏమాత్రం ఆలోచించడు. డాక్టర్లకు అటువంటి చొరవ, తెగింపు, త్యాగము అవసరమే. కానీ మరీ అంతగా తనను తాను విస్మరించడం మంచిది కాదు. చెప్పి చెప్పి నా నోరు నొప్పి వచ్చిందే కాని వాడిలో మార్పు రాలేదు. కట్టుకున్నది ఉంటే కాస్త దాని మాటైనా వినునేమో. ఇంకా ఆమె మాటలు పూర్తిగానే లేదు. ఆ పిచ్చి అని తేలిగ్గా ఆ మాట తీసేస్తూ లేచి నిల్చున్నాడు శ్రీపతి. పెద్ద ఆర్భాటాలు కానీ లేని ఆయువును ఎవరు పోస్తారు? నర్సులు, డాక్టర్లు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ మాటలకు శ్రీదేవి కోపం వచ్చిందేమోనని భయపడి అటు చూసింది జయశ్రీ. కానీ అటువంటిది ఏమీ లేదు. శ్రీదేవి ఓ చిన్న నవ్వు నవ్వు ఊరుకుంది. వెళ్ళొస్తానత్తయ్య, తప్పనిసరిగా లేచి తండ్రిని అనుసరించింది జయశ్రీ. ఎప్పుడైనా వస్తూ ఉండండి, వీధి గుమ్మం వరకు సాగనంపింది శ్రీదేవి. వచ్చేటప్పుడు బండిలో తీసుకువచ్చిన ఆ స్త్రీ మళ్లీ ప్రత్యక్షమైంది. ఆమె చేత బొట్టు పెట్టించి పూలమాల ఇప్పిస్తుంటే ఆ మర్యాదలకు ఎంతైనా ఆశ్చర్యపోయింది జయశ్రీ. తిరిగి ఆమె కూడా తమతో పాటు బండెక్కి వస్తుంటే మరి వెళ్ళకుండా లేకపోయింది. ఆమెను శ్రమ పెట్టకండి అత్తయ్య, మేము వెళతాములే అన్నది. అయితేనేమమ్మా రాణి మిమ్మల్ని దిగబెడిచి మళ్ళీ ఆ బండిలోనే వచ్చేస్తుంది. బండి వెంట ఓ నౌకరు కూడా వస్తున్నాడు. మీ నాన్నను కాస్త జాగ్రత్తగా చూస్తాడు, దారిలో గొడవ లేకుండా అన్నది శ్రీదేవి మెల్లగా. బండిలో ఉంచబడిన ఫలాలను, కాయకూరలను చూసి మరింత ఆశ్చర్యపోయింది జయశ్రీ. శ్రీపతికి మాత్రం ఈ గొడవేమీ అంతగా పట్టలేదు. ఏమిటో గొనుక్కుంటూ విసుగ్గా నొసలు చిట్లిస్తూ తల సవరించుకుంటూ వెళ్ళిపోయాడు. శ్రీదేవితో కనీసం వెళ్ళొస్తామనే మాటైనా చెప్పకుండా ఇల్లు చేరే వరకు జయశ్రీ మనసులో ఎన్నో ఆలోచన వలయాలు చుట్టాయి. ఏదేమైనా ఈ అత్తయ్యను బావను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. జ్ఞానం ఎరిగిన తర్వాత అంతగా రాకపోకలు లేక పట్నవాసాలు మరిగి నేనే ఈ బావ ఆదర్శాలను అసహించుకున్నాను. కానీ ఏ లోటు లేక ఆనందంగా గడిచేది పల్లెవాసమైతేనే. అందుకే ఇంకా అత్తయ్యను గురించి మాటల్లో వివరంగా తెలుసుకోవాలనే ఆకాంక్షతో మంగమ్మను బండి దిగే లోపలికి వచ్చిన కొంతసేపు కూర్చుని వెళ్ళమని మర్యాదకు అన్నట్లుగా అన్నది. కానీ మంగమ్మ అంగీకరించలేదు. అమ్మగారు నా కోసం చూస్తూ ఉంటారు. వారికి సాయంకాలం పూజా సమయమైంది. అబ్బాయి గారు వచ్చేసరికి స్నానానికి నీళ్లు కాసించాలి, వంట పూర్తి చేయాలి. ఈ శీతాకాలంలో కూడా సాయంత్రం స్నానం ఏమిటి? నవ్వింది మంగమ్మ. ఇటువంటి వాతావరణంలోనైనా సరే రోగుల ఇళ్లకు వెళ్ళి వస్తే స్నానం చెయ్యనిదే ఒప్పుకోరు అమ్మగారు. అయితే తప్పకుండా తల్లి మాట పాటిస్తారన్నమాట పసిబిడ్డలాగా. మళ్ళీ నవ్వింది మంగమ్మ. అలా అనకండమ్మా, పసిబిడ్డ కాదు, పరమయోగ్యులు అబ్బాయి గారు. వారేమిటి అమ్మగారు అంతే. తల్లికి తగిన బిడ్డ. కుమారునిపై తల్లికి ప్రేమ, తల్లిపై పుత్రునికి ప్రేమ, ఇద్దరికి ఒకరిపై ఒకరికి గౌరవం. ఇటువంటి వారు అరుదుగా ఉంటారమ్మా. ఏవో ఆలోచనల్లో మునిగిపోయి జయశ్రీ పరాధ్యానంగా నిలబడిపోయింది. బండి కదిలిపోయింది. వెళ్తున్నానండి అమ్మాయి గారు అని మంగమ్మ చెప్పిన మాటలు జయశ్రీ చెవులకు సోకనేలేదు. రాత్రి స్నానానంతరం భోజనానికి వచ్చి కూర్చున్న కొడుక్కి విసునకర్రతో విసురుతూ దగ్గరగా కూర్చుంది శ్రీదేవి. పాపం చాలా గడ్డు కేసమ్మా, బ్రతికించగలననే ధైర్యంగా ఉన్నది అన్నాడు నగేష్ అన్నం కలుపుకుంటూ. కాస్త భోజనమైన కుదురుగా చెయ్యి బాబు, ఇక్కడ కూడా ఆ రోగాలు రొస్టుల సంగతి దేనికి? కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. వారిని తీసుకువచ్చి నేను వెళ్ళిపోయినందుకు మామయ్య జయ ఏమీ అనుకోలేదమ్మా అడిగాడు నగేష్ తలెత్తి. ఏమీ అనుకోలేదు అమ్మాయి, అన్నీ తెలిసినదేగా అంటూ శ్రీపతి మాటలను క్లుప్తంగా చెప్పింది జయశ్రీ. పర్వాలేదమ్మా, ఆయనకు తగ్గగలదనే నా నమ్మకం. కానీ అబ్బాయి, మరి నీ మొండితనం ఏమిటో నాకు అర్థం కాకుండా ఉన్నది. ఇటువంటి రోగం దగ్గరకైనా నిల్చున్న పాటును పరిగెడతావే, నిద్రాహారాలు మాని వైద్యం చేస్తావా, సేవ చేస్తావు. ఇవన్నీ చాలక ఈ గొడవ ఒకట. మొన్న కూతురు పేక నొక్కిన వాడు హెచ్చు తగ్గులు వస్తే నిన్ను మాత్రం వదిలిపెడతాడా? పక్కపక్క నవ్వేశాడు నగేష్. బాగున్నాయమ్మా నీ భయాలు అనుమానాలను. ఆ రోజు నీ దృష్టికి నేను మరీ పసివాడిని అయిపోతున్నాను కదూ. అయినా ఊరికే పైకి అలా అంటావు, కానీ నీ అన్నగారికి నయం కావాలని నీకు మాత్రం లేదు. ఏమో బాబు, నీ విషయం నువ్వు కాస్త ఎప్పుడైనా ఆలోచించుకుంటావా? నిండుగా నవ్వాడు నగేష్.
చల్లని తల్లివి, అహర్నిశలు నన్ను నీ మాతృ ప్రేమ పహారా కాస్తుంటే నాకేం భయమమ్మా? ఇక నా విషయమై నేను ఆలోచించుకోవడం దేనికి? చిరుకోపం నటించింది శ్రీదేవి. ఇలాగే నన్ను మాటలతో మురిపిస్తూ రోజులు గడిపాయి. పెద్దదాన్ని ఎప్పుడు హరిమంటానో తెలియదు. అప్పుడు నిన్నెవరు చూస్తారు? పసివాడు శ్రీధర్ని ఎవరు చూస్తారు? నీ జీవితానికి సుఖమక్కర్లేదా? ఆపుకోలేక ఆవేశం అసలు రూపం దాల్చింది. తలెత్తకుండా మౌనంగా భోజనం చేస్తున్న నగేష్ నుండి ఒక్క బలమైన నిట్టూర్పు మాత్రం వెలువడింది. ఎన్నాళ్ళు అలా ఉంటావు? నువ్వు ఎలాంటి పిల్ల కావాలంటే అటువంటి పిల్లను వెతికి రప్పిస్తాను. శ్రీ నగేష్ మౌనం వీడలేదు. భోజనం ముగించి చెయ్యి కడుక్కుంటూ అన్నాడు నగేష్. ఇక నాకు అటువంటి ఆశలు ఏమీ లేవమ్మా. ఈ దౌర్భాగ్య జీవితం ఎలా గడిచిపోని. శ్రీదేవి వదనం కోపంతో భగ్గుమన్నది. ఇదిగో ఇదే ఆఖరిసారి నీకు చెప్పడం. మరోసారి నా చెవున ఆ మాట పడ్డానికి వీల్లేదు. నీకేం లక్షణంగా రాకుమారుడిలాగా ఏం తక్కువని కాంచన పుష్పాలతో పూజిస్తూ ఏ భాగ్యశాలిని ఎదురు చూస్తున్నదో నీకోసం ఎవరికి తెలుసు? ఇలా నిన్ను ఎప్పుడు అడిగినా ఇదే సమాధానం చెప్తున్నావు గనక మరి నిన్ను అడగవలసిన అవసరమే లేదు. నాకు నచ్చిన పిల్లను కుదురుస్తాను. లక్షణంగా చేసుకోవడం నీ వంతు. ఫర్మానా జారీ చేసేసి హుందాగా లేచి వెళుతున్న తల్లిని చూస్తూ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు శ్రీ నగేష్. హాల్లో కూర్చుని రస్సైల్ సైకాలజీ గ్రంథం చేతపట్టిన అతనికి ఈ రోజు ఎప్పటి మాదిరిగా ఆ పఠనంపై మనసు లగ్నం కాలేదు. గత వర్తమాన విశేషాలు అనేకం మనసులో మెదులుతూ ఉండగా పరధ్యానం వశపరుచుకున్నది అతన్ని. ఇంతకు ముందే తల్లి మాటల్లోని కాంచన పుష్పాలు అనే పదం వినగానే హఠాత్తుగా అతనికి కాంచన ప్రతిమ వంటి శ్రీలక్ష్మి గుర్తుకు వచ్చింది. సౌమ్యమూర్తి అనుకున్నాడు. అవును, అందుకే అమ్మను ఆకర్షించింది. బహుశా ఆమెకు లోపల ఏదో అభిప్రాయం, ఆశ ఉన్నట్లున్నాయి శ్రీలక్ష్మిపై. అందుకే ఆమెను అంత ఆదర సత్కారాలతో ముంచెత్తి సాగనంపింది. కానీ ఆ తరువాత అంత విసుగుదల కనబరిచిందేమిటి? మళ్ళీ ఆ విషయం తనకు గుర్తు రాలేదు. అమ్మ కూడా ఆ ప్రసక్తి ఏమీ తీసుకురానేలేదు. ఎందుకు శ్రీలక్ష్మిని శ్రీపతి గారు ఆ రోజున చూడనేలేదు. చూసి ఉంటే ఆయన మనస్సులోని భావాలలో కదలికలు ఎలా ఉండేవో. మెరుగు వంటి తన ఆలోచనకు తానే మురిసిపోయాడు నగేష్. ఆలోచిస్తూ పేజీలు తిరగేస్తున్న అతనికి తల్లి వచ్చి ఎదురు కుర్చీలో కూర్చోవడంతో ఆలోచన భంగమైంది. ఏమిటమ్మా అన్నాడు పుస్తకం పక్కన పెడుతూ. ఏం లేదు. ఆ వదనంలో అంతకుముందు కలిగిన కోపం ఛాయ మాత్రం కూడా లేదు. జయశ్రీ చాలా చక్కనిది, అణుకువైనది సుమ. వెనుక ఏదో చిన్నతనం వల్ల అలా తెలివి తక్కువగా ప్రవర్తించిందేమో. నగేష్ మౌనంగా కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. చాలా తెలివైనది, చలాకీ అయినది. నీకు కావలసిన చదువున్నది, అందము ఉన్నది. ఇంకేం కావాలి? ఆస్తి కూడా ఉంది. అలా కళ్ళు మూసుకుని పడుకునే తల్లికి మరో విషయం జ్ఞాపకం చేశాడు నగేష్. చాలేరా నీ హేళన, నవ్వేసింది శ్రీదేవి. నాకు ఈ అమ్మాయి అన్ని విధాలా నచ్చింది. మేనకోడలే అనుకో. అయితే నేను వెనకట్లా కాక ఇప్పుడు ఒప్పుకుంటుంది. మనిషి చాలా మారినట్లుగా కనిపిస్తోంది. అదీగాక పాపం ఆ పిచ్చి తండ్రి మినహా మరెవరున్నారు? జీవితానికో గమ్యం, రక్షణ అవసరమేనని ఈ పాటికి ఆమె కూడా గుర్తించే ఉంటుంది. నగేష్ మాట్లాడలేదు. మంచి రోజు చూసి కలుపుతాను అమ్మాయితో. ముందు మాట్లాడి ఆ పైన తండ్రితో చెప్పవచ్చు. అయినా ఆ అమాయకుడికి అంత ఆలోచన, అర్హత ఏమున్నాయిలే పాపం. అదేవిరా చోద్యంగా చూసింది శ్రీదేవి. నేను ఎన్ని వాగినా మాట్లాడవేమిటి? జయశ్రీని అడుగుతాను. ఏమంటాను? నా కర్మ అంటాను. రెండో పెళ్లివాడు నాకు అక్కర్లేదని చెప్పు దెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్తుంది. అడుగు, అంత సరదాగా ఉంటే. విసుగ్గా కుర్చీలోంచి లేచిపోయి జోళ్లు తొడుక్కుంటూ అన్నాడు. ఏదో విధంగా అవివాహితులైన ఆడపిల్లలు మన ఇంటికి రావడం, వాళ్ళ గురించి నువ్వు రకరకాలుగా ఊహలు పెంచుకొని నా ప్రాణాలు తీయటం, ఇక ఇలాగే సాగుతుంటే ఈ వైద్యానికి నేను ఏదో ఒకనాడు ఈ లోకానికి కూడా ఓ నమస్కారం పారేయవలసి వస్తుంది అంటూ లేచి తన గదిలోకి వెళ్లిపోయి పడుకున్నాడు. మరి తర్కానికి అవకాశం ఇవ్వకుండా. నీ కర్మ కాదు, అంతా నా కర్మ. వెనక నుంచి తల్లి శ్రీదేవి అన్న మాటలు అతనికి వినిపించకపోలేదు. అభ్యంగన స్నానానంతరం మేడ వరండాలో తిరుగుతూ తలార పెట్టుకుంటున్న జయశ్రీకి దూరాన్ని నడిచి వస్తున్న నగేష్ కనిపించగానే మనసు ఆనందంతో లాస్యం చేసింది.
వస్తాడని తనకు తెలుసు. అందుకేగా ఎంత అందంగా అలంకరించుకున్నది. ఒకసారి తన వైపు తానే గర్వంగా చూసుకుని మేడ దిగి అతనికి ఎదురెళ్ళింది. ఎందుకే నీకింత ఆనందం? తన మనసును తననే ప్రశ్నించుకుంటూ అతనికి ప్రకాశంగా స్వాగత వచనాలు పలికింది. ఏం చేస్తున్నారు మావయ్య? బొత్తిగా తన వైపు చూడకుండా ఎటో చూస్తూ ప్రశ్నిస్తున్న నగేష్ ధోరణి ఏమీ నచ్చలేదు జయశ్రీకి. ఇంతటి అందం అతన్ని ఆకర్షించలేకపోయిందా అనే ఆశ్చర్యం, ఆ వెనుకనే అవమాన భావం కూడా కలిగాయి ఆమె మనసులో. నాన్న మేడ మీద ఉన్నారు, కూర్చో అంది తీయని స్వరంతో. తన స్వరంలో తనకే ఎన్నడూ లేని వయ్యారాలు అందాలు తోచాయి. మౌనంగా ఓ కుర్చీలో ఆసీనుడైన నగేష్ దృష్టి మాత్రం ఇంకా ఎక్కడో వెలుపలి చెట్టు చేనులపైనే ఉన్నది. మీ పొలం పనులన్నీ అయిపోయాయా అడిగింది జయశ్రీ. నవ్వాడు నగేష్. ఈ పల్లెకి వచ్చాక నీ కూడా ఇక్కడ భాష అలవడుతుందనుకుంటానే. ఆ మాటల్లో అతని దృష్టి ఆమెపైకి తిరిగింది. కానీ ఆమె ఆశించినట్లుగా అతని ముఖ కవళికల్లో ఏమాత్రం మార్పు కలగలేదు. తాను నవ్వింది జయశ్రీ. అవును, వెనక ఏమో అనుకున్నాను, కానీ ఆత్మీయులైన సహృదయులైన వ్యక్తులతో పల్లెవాసమైన ఆనందదాయకమే అనిపిస్తుంది బావా అన్నది అతడి నేత్రాలలో భావాలను చదవటానికి ప్రయత్నిస్తూ. గతుక్కుమన్నాడు నగేష్. మరి ఆ సంభాషణను పొడిగించకుండా నడు మామయ్యను చూడాలి అంటూ లేచాడు. ఇంకా ఏమేమో మాట్లాడాలనుకున్న జయశ్రీ నిరుత్సాహపడిపోయింది. పొలాల సౌందర్యాలను తిలకిస్తూ శ్రీపతి కుమార్తెను నగేష్ను గమనించి చూపులు తిప్పాడు. నమస్కారం అండి, కులాసాగానా ప్రశ్నించాడు నగేష్. నా కులాసాకి ఏమొచ్చిందో? ఎందుకు అసలు మాటిమాటికి వచ్చి ఇలా ప్రశ్నించడం? ఆ తీవ్రతకు కలవరపడ్డ నగేష్ వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాడు. జయశ్రీ కల్పించుకుంది. నేనే రమ్మన్నాను నాన్న, మనకిక్కడ పరిచితులు బంధువులు ఎవరున్నారు గనక. ఒక్క నిమిషం యోచించాడు శ్రీపతి. అవును, అసలు ఎందుకు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? జయశ్రీ భయంగా నగేష్ వంక చూసింది. అతడు భయం లేదని భరోసా ఇస్తున్నట్లు తల పంకించాడు. నిజంగా మీరెందుకు ఇక్కడికి వచ్చారో మీకు తెలియదా అండి? సూటిగా శ్రీపతిని చూస్తూ ప్రశ్నించాడు నగేష్. కొద్దిసేపు ఆలోచించాడు శ్రీపతి. తెలిసి చావడం లేదు అన్నాడు తల విదిలిస్తూ. ఏమైతే అయ్యింది, ఢిల్లీ పోతాను, వాళ్లను స్వయంగా నేనే జుట్టు పట్టుకొని లాక్కొస్తాను. అమ్మాయి ప్రయాణం కా త్వరగా. అయితే మీరు కార్లు రైళ్లు ఎక్కి అంత దూరం ప్రయాణం చేయగలరా? భయం లేదా? నిదానంగా అడిగాడు నగేష్. అయ్యో బాబోయ్! భయంతో అటు ఇటు చూశాడు శ్రీపతి. కాళ్ళు హఠాత్తుగా కుర్చీ పైకి లాక్కుని మడిచిపెట్టు కూర్చున్నాడు. దీనస్వరంతో బతిమాలుతున్న ధోరణిలో అన్నాడు. చూడబ్బా, కొంచెం ఈ ముసలాడిపై కనికరించు. ఖర్చులన్నీ నేను ఇస్తాను. ఢిల్లీ వెళ్ళి మా అబ్బాయిల్ని వాళ్ళ అమ్మను తీసుకురాగలవా? ఓ అలాగే. అయితే మీ అబ్బాయిలు అక్కడ ఉన్నారని మీకు రూఢిగా తెలుసా? ఏం ఉండకేం కసిరాడు శ్రీపతి. ఉన్నవారైతే మరి ఇన్ని ఉత్తరాలకు కూడా జవాబు లేకుండా ఉండిపోతారంటారా? నిర్కాంతపోయాడు శ్రీపతి. జయశ్రీ కలవరపడింది, రానున్న గాలి దుమారాన్ని ఊహించుకుని. ఏమిటలా అనడంలో నీ ఉద్దేశం? నిలువున గజగజ ఉనికిపోతూ రౌద్రాకారంతో లేచి నిల్చున్నాడు శ్రీపతి. నా కుమారులు లేరంటావా? ఉన్నారు, బ్రతికే ఉన్నారు, ఉన్నారు ఉన్నారు ఉన్నారు. అంతకంతకు అతని కంఠస్వరం తారస్థాయిని అందుకుంటున్నది. పిడికిళ్లతో బల్లను గుద్ది మరీ నొక్కి నొక్కి చెప్తున్నాడు. నా పిల్లలు చనిపోయారు అన్నావో పేక నొక్కుతాను, అడ్డంగా నరుకుతాను. శ్రీపతి నేత్రాలు అగ్నిగోళాల వల్లే ఉన్నాయి. శ్రీ నగేష్ నిట్టూర్పును బలవంతంగా అణిచిపెట్టుకుంటున్నట్లు కనిపించాడు. మామూలు ధోరణి వచ్చేస్తుంది బావా అన్నది జయశ్రీ కలవరంతో లేచి నిలబడి. భయపడకు అని మరదల్ని వారిస్తూ, ఏమిటి రావు గారు అలా రెచ్చిపోతారు? నేనేమన్నానని? మీ అబ్బాయిలు చనిపోయారని నేను అనలేదే అన్నాడు నగేష్. మరి ఏమన్నావో నువ్వు? తీవ్రంగా ప్రశ్నించాడు. ఉత్తరాలకు జవాబు రావడం లేదు కదా, ఢిల్లీలో కాక మరెక్కడైనా ఉన్నారేమోనని, ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అయ్యారేమోనని అంటున్నాను. చల్లారిపోయాడు శ్రీపతి. అది పాయింటే సుమా, నాకెంతవరకు తట్టనే లేదు. అంతలోనే అంతరౌద్రము వెళ్ళిపోయింది. నీరు గారిపోతూ ఆలోచనాపూర్వకంగా అన్నాడు. జయ నగేష్లు తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. మరైతే ఏం చేద్దాం? వాళ్ళు ఎక్కడున్నారో ఎట్లా తెలుస్తుంది? తెలియకేవండి, నేను ఆరా తీస్తానుగా అన్నాడు నగేష్. నాయన మంచివాడవు, నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు. ఇందాక అనాలోచితంగా నానా మాటలు అనేశాను, మనసులో ఉంచుకోకు.
పర్వాలేదండి, మరి నేను వెళతాను. సాయంత్రం కాస్త అలా షికారుకి రారాదు. ఆ రోజున మా ఇంటికి వచ్చారంతే, మళ్ళీ ఎక్కడికి రాలేదు మీరు. ఆ అలాగే వస్తాలే బాబు. కాస్త శ్రద్ధ పెట్టి త్వరగా ఆరాలు తీద్దు మా వాళ్ళ కోసం, నీకు పుణ్యం ఉంటుంది. అలాగేనండి, మరి సెలవు. మేడ దిగే వరకు ఎట్లాగో ఓర్చుకున్న జయశ్రీ ఇక కిందకు రాగానే పట్టలేక అసహనంతో అడిగేసింది. ఏమిటి ఎంతకాలం ఈ తాత్సారం? అసలు తగ్గుతుందా లేదా? అదంతా ఏదో తన తప్పిదంలాగా మాట్లాడుతున్న ఆమె తీరుకు లోపల ఆశ్చర్యపోయినా పైకి ప్రశాంత వదనంతో సరళ స్వరంతో జైకు జవాబు చెప్పాడు నగేష్. అలా తొందరపడకు జయ, మార్పు తేగలనని నేను నీకు హామీ ఇస్తున్నాను. కానీ కాల పరిమితిని నిర్ణయించలేను. ఏమో బాబు, ఈ ఏకాంత వాసము, నిశ్శబ్ద పల్లె జీవనము నాకు మతి పోగొడుతున్నాయి. నిర్లక్ష్యంగా ఎటో చూస్తూ మాట్లాడుతున్న ఆమె తీరు తెన్నులకు విస్తుపోయాడు. ఏ నిర్వచనానికి ఆమె స్వభావాన్ని అన్వయపరుచుకోవాలో అర్థం కాక ఆశ్చర్యంతో తిలకిస్తూ నిల్చుండిపోయాడు. మతిహీనుడైన తండ్రి మాటలకు ఆమె మాటలకు భేదం ఉన్నట్లే తోచలేదు. వాళ్ళు చచ్చారనే ఏడవనా? నాకు ఈ బందికానా బ్రతుకు ప్రాప్తించిందనే ఏడవనా? కాస్త పట్నం పోయి వద్దామన్నా సానుకూలం లేదు, మార్గము లేదు. కొద్ది క్షణాలు పరీక్షగా చూసిన నగేష్ వాతావరణం మార్చాలనే అభిప్రాయంతో నాకు కొద్దిగా కాఫీ ఇవ్వగలవా జయ అడిగాడు. ఓ కూర్చో, తెస్తాను. లోపలికి వెళ్లి తిరిగి వచ్చిన జయశ్రీ వదనంలో అప్రసన్నత కొంత తగ్గినట్లే అనిపించింది నగేష్ కు. కూర్చో, నువ్వు తీసుకో అన్నాడు ఆమె తెచ్చిన కప్పులో కాఫీ కొంత సాసర్లో పోసి ఇస్తూ. జయ సంతోషంగా అందుకుంది. అతని సౌమ్య ధోరణికి మనస్సుకు ఆహ్లాదపడినదై కాఫీ సిప్ చేస్తూ మెల్లగా అన్నాడు. చూడు, నువ్వు ధరించిన దుస్తులు అర్ధోక్తిగా ఆపేశాడు. అతడి దృష్టి తన అలంకరణ పైకి మళ్లినందుకు జయశ్రీ అంతరంగంలో ఆనంద తరంగ మాలికలు లాస్యమాడాయి. ఒకసారి తన చీరను చూసుకుని చూడలేక సిగ్గుతో అతని వంక చూసింది. అదేమీ గమనించనట్లే తన ధోరణిలో చెప్తూ పోయాడు. నిన్ను నేను లేత రంగులు వాడమని చెప్పాను. మానసిక అస్థిరంగా ఉన్నవారికి కన్ను చెదరగొట్టే ఈ ముదురు వర్ణాలు మనస్సుకు అనిర్వచనీయమైన చికాకును కలిగిస్తాయి. జయశ్రీ మౌనాన్ని చిత్ర విచిత్ర ముఖభంగిమలను లెక్క చేయక శ్రీ నగేష్ లేచాడు. నేను చెప్పినట్టుగా నువ్వు పాటిస్తే త్వరలోనే ఫలితం కనిపించి నీ మనస్సుకు ఆందోళన తగ్గుతుంది, నా శ్రమ ఫలిస్తుంది అన్నాడు మెల్లిగా అడుగులు వేస్తూ. పాటించాలనే నాకు ఉంటుంది, కానీ ఆమె మాట సగంలోనే ఆగిపోవడంతో నడక ఆపి వెనుదిరిగి చూశాడు అతను. జయశ్రీ కాలి బొటనవేలుతో నేల రాస్తూ నిలబడింది. కానీ ఏమిటి నీ అభ్యంతరం? జిజ్ఞాసాపూర్వకంగానే ప్రశ్నించాడు. ఏమీ లేదు, కానీ నేను పట్నం వెళ్ళాలి. వెళ్ళు. పట్నం పోవడం అంటే నాకు మాటలా? కాదన్నమాట. కొత్తగా ఏమైనా కొనుక్కోవాలా? ఎవరినైనా పంపించి తెప్పించుకో. అంత ప్రయోజకులైన నౌకర్లు నాకెవ్వరూ లేరు. కొద్ది నిమిషాలు ఆలోచించాడు నగేష్. మరి ఏం చేద్దాం? మా మంగమ్మను తోడు తీసుకుని వెళ్ళి తెచ్చుకుంటావా? నా కారు ఇస్తాను. ఏం మాట్లాడవు? ఏదో చేయవచ్చులే ఉదాసీనంగా అనేసింది జయశ్రీ. ఆమె తిరిగి ఏమైనా మాట్లాడుతుందేమో అని అతని అంచనా తప్పుగానే మారిపోయింది. తలంటు పోసుకున్న పొడుగాటి చుట్టును పాయలు పాయలుగా విభజించి ఒయ్యారంగా కొనగోళ్లతో చిక్కులు విడదీసుకుంటూ అక్కడ మరొక వ్యక్తి అస్తిత్వమే గుర్తించని దానిలా నిలిచిపోయింది. సరే, నేను వెళుతున్నాను, రేపు మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ప్రత్యుత్తరం వేయకుండా వెళ్లిపోతున్న అతన్ని పరీక్షగా తిలకిస్తూ రకరకాల భావాలు పోటీ పడుతుండగా ప్రతిమలా నిలబడిపోయింది జయశ్రీ. వెధవ పని మనిషి మంగమ్మతో నేను ప్రయాణం చేస్తానా? తానన్నిసార్లు పట్నం వెళ్ళాడే, తన వెంట రమ్మనకూడదు అనుకుని ఒక విధమైన రోషంతో చికాకెత్తిపోయింది ఆమె మనసు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.